హలో గైస్, ఈ వీడియోలో మాట్లాడుకుందాం తంత్ర మూవీ రివ్యూ. ప్రెసెంట్ ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ట్రై చేశారు కానీ అస్సలు వర్కౌట్ కాలేదు అంతే. బేసికల్లీ సినిమా స్టోరీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది, బట్ దాన్ని చెప్పిన విధానం మాత్రం అస్సలు ఇంప్రెసివ్గా ఉండదు. మెయిన్ ఆ స్క్రీన్ ప్లే అనేది తేడా కొట్టడానికి గల కారణం డైరెక్టర్. ఎంతసేపు కూడా ఆడియన్స్ ని మిస్లీడ్ చెయ్యాలనే స్క్రీన్ ప్లే మొత్తం రాసుకున్నాడు తప్ప ఈ మిస్లీడ్ చేయడం వల్ల స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ పాడైపోతుంది కదా అని అస్సలు పట్టించుకోలేదు. అంటే ఆడియన్స్ ఎక్కడ ట్విస్ట్ కనిపెట్టేస్తాడన్న భయంతో ఎక్కడికక్కడ మిస్లీడింగ్ చేసుకుంటూనే వెళ్దాం అన్న ఫోకస్ తోనే ఈ సినిమా మొత్తం తీసినట్టు అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక మంచి ట్విస్ట్ ఉంది, సూపర్ ట్విస్ట్ ఉంది. బట్ ఆ ట్విస్ట్ ని రివీల్ చేసిన విధానం మాత్రం అస్సలు బాలేదని చెప్పాలి. అంటే ఒక ట్విస్ట్ ని కనిపెట్టేటప్పుడు ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించాలి. పోతే ఇక్కడ ఆ ఛాన్సే లేదు. మొత్తం కూడా కూర్చొని పెట్టేసి ఇది స్టోరీ, నేను అక్కడికి వెళ్ళాను, ఇలా చేశాను, నేను అసలు ఇలా కాదు ఇలా ఉండేదాన్ని అని మొత్తం కూడా కూర్చొని పెట్టి మొత్తం ట్విస్ట్లన్నీ చెప్పేస్తుంటే ఇంకెక్కడొస్తుందండి కిక్కు. అందులోకి సినిమాలో ఎక్కడికక్కడ లాజిక్స్ విడిచిపెట్టేసి కంఫర్టబుల్ గా రైటింగ్ రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే సినిమాను ఫాలో అవుదామన్నా కూడా ఈ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగోకపోవడంతో ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుద్ది. ఈ సినిమాలో అందరికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే దట్ ఈస్ ఓన్ అండ్ ఓన్లీ అనన్య నాగల్లా. ఆవిడ మాత్రమే ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేసింది, మిగిలిన ఏ క్యారెక్టర్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. సో ఓవరాల్ గా ఈ తంత్ర మూవీ గురించి చెప్పేది ఏంటంటే, సినిమా స్టోరీ ఇంప్రెసివ్ గా ఉన్నా కూడా దాన్ని చెప్పిన విధానం, డీటెయిలింగ్స్ మాత్రం అస్సలు ఇంప్రెసివ్ గానే ఉండవు. దానివల్ల ఒక అన్ఇంట్రెస్టింగ్ హారర్ మూవీ చూసామన్న ఫీల్ తెప్పిస్తుంది. పోతే టైం పాస్ చేయొచ్చా అంటే మీ ఇష్టం. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టచ్చు కదా గురుగారు, ఇచ్చు కదా, సపోర్ట్ ఏదో ఇచ్చేయచ్చు కదా. థ్యాంక్ యూ.